రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే సహించమని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై కఠినంగా ఉండాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. రైతులు పండించే ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందంటూ తక్కువ ఖరీదు కడుతున్నారు మిల్లర్లు. రైతులను తేమ శాతం పేరుతో మోసగిస్తున్నారు. ధాన్యం క్వాలిటీ బాలేదని తక్కువ రేటు ఇస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమను బట్టే ఖరీదు కడతామని చెబుతున్నారు మిల్లర్లు. అసలు 50% ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని, తామే రైతుల పట్ల పెద్ద మనసు చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు మిల్లర్లు. ఇకపై ఇలాంటి ధాన్యం వస్తే కొనుగోలు చేయమని కూడా చెబుతున్నారు. సరే, ఇప్పుడు మార్కెట్కు సరుకులు తక్కువ ఖరీదు చేయడం అనేది క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది. 1800, 1900 కూడా కొన్న సరుకులు ఉన్నాయి. 1500, 1600 ఎందుకు వేసినామంటే అది తేమని బట్టి వేస్తాము. తేమ అది 50% ఉంది, 40% ఉంది. అలాంటి సరుకులు అసలు కొనొద్దు. కానీ ఏ రైతు అయితే ఏ అడితికైతే వస్తారో ఆ అడితిదారు ఖరీదారును కన్విన్స్ చేసి మీరు రేట్ అయితే వేయండి, కొనండి, మేము రైతుకు చెప్తామనే చెప్పడంతో మేము అలా వేయడం జరిగింది. ఇక ముందు మేము అలాంటి సరుకులు రిజెక్ట్ చేస్తాం. మేము కొనం, అసలు మాకు అవసరం కూడా లేదు. మేము కొనడం ఎందుకు, మా మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోవడం ఎందుకు, ప్రభుత్వంతో ఇబ్బందులు పడడం ఎందుకు అనే ఉద్దేశంతో మాకు ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు నిరవధికంగా మేము మార్కెట్లో ఖరీదు నిలుపుదల చేశాము. మేము సరుకులు కొనలేము, మేము కొనలేము. అయితే రైతులు పండించే ధాన్యంలో 22% మించి తేమ శాతం ఉండే అవకాశం లేదంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇదంతా మిల్లర్లు, ట్రేడర్లు దందా అని చెబుతున్నారు. రైతులను మోసగించడానికే ధాన్యం క్వాలిటీ బాలేదని, తేమ శాతం ఎక్కువ ఉందంటూ మిల్లర్లు మోసగిస్తున్నారని తెలిపారు. రైతులు కూడా ఇదే అంశంపై అధికారులకు తరచుగా కంప్లైంట్ ఇవ్వడంతో సీఎం రేవంత్ దీనిపై దృష్టి సారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మిల్లర్లపై అలాగే ఇంకా ట్రేడర్లపై కూడా యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఏమేమి చెప్పారు? ప్రధానంగా ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించిన ధాన్యము, అటు ధాన్యపు రాశులు వస్తున్నాయి. సో దీంతో గత సంవత్సరం గత ప్రభుత్వ హయాం లోపల మిల్లర్లు ప్రధానంగా తీసుకున్నటువంటి ఆ ధాన్యానికి సీఎంఆర్ సంబంధించి ఎఫ్సీఐకి అందించాల్సి ఉంటుంది. అయితే దాని లోపల పూర్తి అవకతవకలు జరగడము, వేల టన్నుల కొద్ది వడ్లను వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పంపించడం, దాంతో కొంత అక్కడ స్కామ్ కూడా జరిగింది. అది ప్రధానంగా ఇంకా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అయితే ఆ సీఎంఆర్ రైస్ను వాళ్ళు తప్పుదో పట్టించడానికి ప్రస్తుతం రైతుల వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంఆర్ నిల్వలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక భారీ కుట్ర అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఎట్లా అంటే దాదాపుగా ఇటు ధాన్యపు రాసులు కళ్ళల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎంట్రీ ఏదైతే మార్కెట్ లోపలికి ఎంట్రీ ఇస్తుందో ఇన్వార్డ్ రికార్డ్ లోపల దాని లోపల వాళ్ళు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసే సమయం లోపల రైతు తీసుకొచ్చిన ధాన్యము ఎంత తేమ శాతం ఉంది, దానికి సంబంధించి గ్రేడింగ్ ఎలా ఉందనేది కూడా వాళ్ళు ఇస్తూ దానికి ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. సో అది ఇప్పుడు లేకపోవడంతోనే ప్రధానంగా రైతులను ఇటు మిల్లర్లు, ట్రేడర్లు పూర్తిగా నిలువ దోపిడీ చేయడానికి సహాయపడుతుంది. అంటే ఇటు మిల్లర్లు, ట్రేడర్లు, అదేవిధంగా మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ముగ్గురు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్న పరిస్థితి ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం మనం 2 రోజుల క్రితం జనగామలో చూసాం. అక్కడ కూడా సేమ్ ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. అక్కడ ఇన్వార్డ్ ఎంట్రీ చేయకపోవడంతో అక్కడ వచ్చినటువంటి ప్రైవేట్ ట్రేడర్స్ ఆన్లైన్లో టెండర్ వేయాల్సి ఉంటుంది ఈనామ్ యాప్ ద్వారా. సో ఆ సమయం లోపల 1510 రూపాయలకే అందరూ సిండికేట్ అయి 1510 రూపాయల నుంచి 1530 రూపాయల లోపే వాళ్ళు కొనుగోలు చేయడానికి టెండర్ వేశారు. సో విన్నర్ లిస్ట్ లోపల 1530 రూపాయలకే ఆ ధాన్యం రావడంతో రైతులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అంటే ఇక్కడ అటు మార్కెట్ అధికారులు కనుక దానికి తేమ శాతం సంబంధించి రిపోర్ట్ ఇచ్చి ఉంటే, దానికి సంబంధించి ఎంట్రీ చేసి ఉంటే దాదాపుగా 1900 నుంచి 2000 రూపాయలు మద్దతు ధర కంటే దాదాపు కాస్త తక్కువ అది అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ విషయం లోపల ఇటు మార్కెట్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా ట్రేడర్లు, మిల్లర్లు ఇదంతా కుమ్మకి ఒక సిండికేట్గా ఏర్పడి ఈ ముంచుతున్న విషయంపై అయితే ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. మార్కెట్లోకి ఎంట్రీ అయ్యేటువంటి ప్రతి ధాన్యం రైతుకు సంబంధించి
డేటా ఎంట్రీ చేయాలి. అదేవిధంగా తను తెచ్చినటువంటి ధాన్యానికి సంబంధించి పూర్తి గ్రేడింగు, అదేవిధంగా ఆ ప్రస్తుతం తీసుకొచ్చినప్పుడు తేమ శాతాన్ని కూడా ఇటు ఎంట్రీ చేస్తే ఒకవేళ దాన్ని ఈనాంలో వేసినప్పుడు ఎంత తేమ శాతం ఉందనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి మద్దతు ధరకు ప్రభుత్వం ప్రకటించడం మద్దతు ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడే ప్రధానంగా మార్కెట్ సిబ్బంది ఇక్కడ అవకతవక పాల్పడంతోనే ట్రేడర్లకు, మిల్లర్లకు ఇది ఒక దోపిడీకి ఒక డోరు తెరిచినట్లుగా అవుతుంది. కాబట్టి దీనిపైనే ప్రధానంగా సీరియస్ అయ్యారు. అదేవిధంగా నిన్న అటు జనగామతో పాటుగా కూడా హనుమకొండ, వరంగల్లో ఉన్నటువంటి దాదాపు 9-12 కేంద్రాల వద్దకు అటు జిల్లాకు సంబంధించిన అధికారులు వెళ్లారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా వెళ్లి అక్కడ మార్కెట్ సిబ్బంది పనితీరు, ట్రేడర్లు ఏ విధంగా అసలు ఆన్లైన్లో టెండర్లు వేస్తున్నారని కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ క్రమం లోపలనే వీళ్ళంతా కలిసే కావాలనే రైతుకు తేమ శాతం ఎక్కువ ఉంది, 40-50% ఉంటుందంటూ కూడా రైతులను నమ్మబలికి దాన్ని సగం ధరకే కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్న విషయాలు అయితే ప్రస్తుతం బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా తేమ శాతం సంబంధించినటువంటి మిషన్లు ప్రతి ఒక్క మార్కెట్ లోపల అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎంట్రీ అయ్యే సమయంలోనే వారందరికీ తేమ శాతం రైతులకు స్వయంగా యజమానికి చెప్పాలి. చెప్పిన తర్వాతే ఈనాం లోపల తనకు నెంబర్ ఇచ్చి టెండర్ కోసం పిలవాలంటూ కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. అదేవిధంగా ట్రేడర్లు అందరూ సిండికేట్ అయ్యి ఈనాం లోపల టెండర్ వేసే సమయం లోపల మాత్రం వారంతా కుమ్మక్కై తక్కువ ధర కోట్ చేసి రైతులను ముంచాలని చూస్తే మాత్రం సివియర్ చర్యలు ఉంటాయంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి ప్రధాన ఉదాహరణే జనగామ లోపల 3 ట్రేడర్స్ పై ఈ యొక్క మోసం చేసిన నేపథ్యం లోపల 420 కింద కేసులు కూడా నమోదయ్యాయి. వాళ్ళను కూడా తీవ్రంగా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం లోపల ఐకేపీ, ప్యాక్స్కు సంబంధించి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి కేంద్రాలను కూడా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ ట్రేడర్లను ఆశ్రయించొద్దు, వీలైనంత త్వరగా వాళ్ళని అవాయిడ్ చేయాలంటూ కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇక ప్రైవేట్ ట్రేడర్లు కొనుగోలు చేయడానికి వస్తే మాత్రం వారు ఎటువంటి టెండర్ లోపల ఎట్లా పాల్గొంటున్నారు, వారికి సంబంధించినటువంటి రిపోర్టు పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాతే ధాన్యానికి సంబంధించి రేటింగ్ వాళ్ళు కోట్ చేసే విధంగా చూడాలి.